శ్రీభగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. అర్జున, ఎవరైతే తమ ఏకాగ్రమైన మనస్సు నాయందు లగ్నం చేస్తారో, నన్ను నిరంతరం ప్రతిరోజు అత్యంత భక్తితో శ్రద్ధతో ధ్యానిస్తారో, ఉపాసిస్తారో వారే యుక్తతములు అంటే ఉత్తమమైన వారు అని నా యొక్క మతము, నా అభిప్రాయమని చెప్పాడు. ఇక్కడ 3 నిబంధనలు ఉన్నాయి. 1, మనస్సుని పరమాత్మ యందు నిలపడం. 2, నిరంతరం పరమాత్మనే చింతించడం. 3వది, ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండడం. నేను పూజించేది కేవలం రాతి విగ్రహం కాదు, ఈ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు. ఈ విగ్రహం పరమాత్మ స్వరూపమే కాని విగ్రహం కాదు. విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన, శ్రద్ధ, నమ్మకం కలిగి ఉండాలి. ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు. కానీ మనం చేసే సగుణోపాసన అంతా శ్రద్ధ భక్తి లేని ఉపాసన. ఏ పూజ చేసినా 10 మందిని పిలవడం, పూజలో వ్రతంలో కూర్చున్నా పిలిచిన వాళ్ళంతా వచ్చారా లేదా, వచ్చిన వాళ్లకు కాఫీ టిఫిన్లు ఇచ్చామా లేదా, భోజనం ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, వీటి మీదే దృష్టి తప్ప చేసే పూజ మీద గాని వ్రతం మీద గాని శ్రద్ధ భక్తి ఉండడం లేదు. కాబట్టి నిత్యం నా మీద మనసును లగ్నం చేసి నన్ను శ్రద్ధా భక్తులతో ఉపాసించేవారు యుక్తతములు అని నా అభిప్రాయమని తన మొదటి అభిప్రాయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పాడు.